అనుకోకుండా ఎట్టి పరిస్థితులలో కూడా ఏది కూడా జరగదు. మేమేమనుకున్నామంటే 20వ తారీఖు నాడు పండుగ వెళ్ళిపోయిన తర్వాత 20వ తారీఖు నాడు ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకొని నైటు రాజపేటలో చూద్దాం నేను మా మేడం ఇద్దరం అనుకున్నాం. నిన్న అచ్చిరెడ్డి ఇంకా వేరే నారాయణ రెడ్డి రాజశేఖర్ మాస్టర్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పండుగ సార్ బాబు వచ్చాడు వీలు పడదని మేము అనుకున్నాం. కానీ మా మేడం అన్నది నాకు బాబు వచ్చిండు నాకు వీలు పడదు, కానీ నువ్వేందు అవకాశం దైవ కార్యం అన్నిటికన్నా ఉత్తమమైన కార్యం ధ్యానం. ఈ ప్రపంచంలో ఉత్తమమైన కార్యం ఏంటంటే ధ్యానం. ఇక్కడ శివుడు శివాలయంలో శివుడు ఇట్లా ధ్యానం చేసుకొని కూర్చుంటున్నాడు. అతన్ని అందరూ దేవతలు అందరూ పోయి శివుని దగ్గరికి ఒక ప్రాబ్లం గురించి పోయారు. పోతే శివుని దగ్గర పోయి శివుని మీరెందుకు ధ్యానం చేస్తున్నావు, మీ గురించి మేము అందరం ధ్యానం చేస్తున్నాం కదా అంటే నాకైనా పైన ఒక ఆయన ఉన్నాడు సృష్టికర్త, అతనే సృష్టికర్త అంటారు. రకరకాల మతాల వాళ్ళు రకరకాలుగా అన్నారని జీసస్ క్రైస్ట్ కానీ హిందువులైతే రకరకాల దేవతలు అందరూ కూడా అధికారంలో జరిగించారు. గరుడ పిరమిడ్ ధ్యాన మందిరం, బాలకోటి స్వామి టెంపుల్ ప్రకృతి మధ్యలో ధ్యాన సాధకులకు ఎంతో సౌకర్యవంతంగా నిర్మించబడినటువంటి గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రం. అయితే ఫస్ట్ మనం కన్య సామ్రాజ్యం, దాని తర్వాత వృక్ష సామ్రాజ్యం, దాని తర్వాత పక్షి సామ్రాజ్యం, దాని తర్వాత జంతు సామ్రాజ్యం, దాని తర్వాత మానవ సామ్రాజ్యం తీసుకుంటాం. అంటే అన్నిటికన్నా